ఓకే. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రిये. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ శ్రీమద్ భాగవతం 8వ స్కందము 12వ అధ్యాయం మనము చర్చించుకుంటున్నాము. సో అందులో 16వ నంబర్ శ్లోకం వరకు మనం చూసుకున్నాము. సో నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో మోహిని మూర్తి అవతారం ఎత్తి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శివుణ్ణి ఎలా మోహితం చేస్తాడు అనేది ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో ఇప్పుడు ఆల్రెడీ శివుడు వచ్చి ఈ విధంగా కోరిక కోరాడు హరి దగ్గర, నేను ఇలా మీ మోహిని మూర్తి అవతారం చూడాలనుకుంటున్నానని. అంటే ఆయన అనుకున్నాడు దేవతలు ఎలాగో మోహితం అవ్వలేదు కాబట్టి నేను కూడా ఏం మోహితం అవ్వనులే అని అనుకున్నాడు. సో భగవంతుడు ఇప్పుడు శివుణ్ణి మోహితం చేయాలనుకుంటున్నాడు. సో అందుకనే ఇప్పుడు ఈ లీల చేస్తారన్నమాట యాక్చువల్లీ. సో ఇది మనం ఇప్పుడు చూద్దామంట 17వ నంబర్ శ్లోకం నుంచి. శ్రీ శుక ఉవాచ ఇతి బ్రువాణో భగవాన్స్ తత్రైవాంతరధీయత సర్వతశ్చారయంశ్చక్షుర్ భవ ఆస్తే సహోమయా. శుకదేవ గోస్వామి అంటారంటే, ఈ విధంగా మాట్లాడిన తర్వాత విష్ణువు భగవంతుడి వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోయారంట. శివుడి ముందు నుంచి అదృశ్యమైపోయారు. అలా శివుడు ఇంకా పార్వతి ఇద్దరు చూస్తూ ఉండగానే ఎక్కడున్నారని ఎక్కడికి వెళ్ళిపోయాడు విష్ణు అనేసి వెతుకుతున్నారంట. వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక దృశ్యం కనిపించింది. ఏం చూసారంట, అలా చుట్టుపక్కల చూస్తుంటే వాళ్ళకి ఏం కనిపించిందంటే, తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే విక్రీడతేం కండుకలీలయాలస దుకూల పర్యస్తనితంబమేకలాం. సో తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి. అక్కడ దానికి రెడ్డిష్ పింక్ ఆకులు ఉన్నాయి, రకరకాల పువ్వులు ఉన్నాయి. సో అక్కడ శివుడు ఒక అందమైన స్త్రీ ఒక బంతి అంటే బాల్
తో ఆడుతూ కనిపించిందంట. సో ఆమె ఎంతో మంచి చీర కట్టుకొని వడ్డానం పెట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి శివుడు మోహినిమూర్తి, ఇప్పుడు ఈ భగవంతుడు ఈ యొక్క మోహినిమూర్తి అవతారాన్ని చూస్తారు. ఆయన ఆ అవతారం యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తారు. తర్వాత ఎలా శివుడు మోహితుడైపోయాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ 19వ నంబర్ శ్లోకం. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్ణహోరారుభరే పదే పదే ప్రభజ్యమానామివ మధ్యతశ్చల పదప్రవాలం నయతీం తతస్తతః దిక్షుభ్రమత్కండుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనం స్వకర్ణవిభ్రజితకుండలోల్లస కపోలనీలాలకమండితాననం శ్లతద్ధుకూలం కబరీం చ విచ్యుతాం సన్యాతిమవామాకరేణ వల్గునా వినిఘ్నతీమన్యకరణకండుకం విమోహయంతీం జగదాత్మమాయయా. తో ఈ విధంగా బేసికల్లీ ఇక్కడ అంటే ఇక్కడ వరకు ఏమీ తాత్పర్యం లేవు, అందుకే నేను కంటిన్యూగా చదువుకుంటాను శ్లోకాసు. సో బేసికలీ ఇప్పుడు ఆమె ఎలా ఆడుతుంది అక్కడ బంతితో ఆ శివుడి ముందట. సో ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి శివుడు ముగ్ధుడైపోతాడు. సో ఆమె యొక్క ముఖ సౌందర్యం, ఆమె ఏ విధంగా చూస్తుంది, ఆడుతుంది, ఇంకా ఎటువంటి వస్త్రం ధరించింది, ఇంకా ఎటువంటి చెవులకి ఇయర్ రింగ్స్, ఇంకా ఆ విధంగా ఆమె యొక్క జుట్టు, ఆమె యొక్క ముఖం, ఇవన్నీ కూడా ఎంతో సౌందర్యంగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఆమె అక్కడ ఆడుతుంటే అలా చూసి శివుడు ఎంతో ఆకర్షితుడైపోయాడు. కాకపోతే ఇక్కడ వర్ణించింది ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు ఇక్కడ విమోహయంతీం జగదాత్మ మాయయ. సో ఇక్కడ ఈ విధంగా సర్వ జగత్తుని భగవంతుడు ఆయన సొంత ఆత్మ మాయయ అంటే ఇంటర్నల్ పొటెన్సీ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ శివుణ్ణి మోహితుడిని చేస్తున్నాడు. ఇక్కడ శివుడు మోహితుడు అయిపోయాడు, అందరూ మోహితులు అయిపోయినట్టే. సో ఆ విధంగా ఈ జగత్తులో అందరినీ శివుడితో సహా మోహితుడిని చేసే ఈ అవతారం తీసుకున్నారు కదా, ఇది యాక్చువల్లీ భగవంతుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా ఈ యొక్క అవతారం ద్వారా శివుడిని ఆయన మోహితం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇదేంటి అంతరంగ శక్తి ద్వారా చేయడం ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు అర్జునుడు కూడా యాక్చువల్లీ మోహితుడైపోతాడు. అప్పుడే అంటే సంశయంలో పడిపోతాడు. అసలు మోహితుడైపోయి అయ్యో నా వాళ్ళు చనిపోతారు ఎలా అనేసి బాధపడుతూ ఉంటాడు. సో ఇది ఇలా మాయమోహితుడైపోతాడు. అదంతా యాక్చువల్లీ భగవంతుడు తన యొక్క అంతరంగ శక్తి ద్వారా అలా అర్జునుడు మోహితుడే విధంగా చేస్తాడు. తద్వారా అర్జునుడు అప్పుడు అలా ప్రశ్నలు అడగడం, తద్వారా భగవంతుడు ఈ యొక్క గీత ఉపదేశం చేయడం అలా జరుగుతుంది. అలా కొంతమంది శుద్ధ భక్తులతో భగవంతుడు, శుద్ధ భక్తులు అంటే ఏంటంటే వాళ్ళు సంపూర్ణంగా అంతరంగ శక్తి ఆధీనంలో ఉంటారు. సో 2 రకాల శక్తులు ఉంటాయి, బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. సో మామూలుగా బద్ధ జీవులందరూ కూడా బహిరంగ శక్తి ఆధీనంలో ఉంటారు. ఆ బహిరంగ శక్తి మాయాదేవి, మహామాయ. సో 3 గుణాల ద్వారా అందరినీ ఏ కార్యాలు చేయాలో చేపిస్తూ ఉంటుంది మోహితం చేసి. సో వాళ్ళు ఆ 3 గుణాల యొక్క ప్రభావితం ద్వారా జనాలు ఇక్కడ అందరూ బద్ధజీవులందరూ రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు మాయమూర్తులై. కాకపోతే ఎవరైతే భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళు భగవంతుడి అంతరంగ శక్తి ద్వారా వాళ్ళు అంటే అంతరంగ శక్తి ఎలా కావాలనుకుంటే వాళ్ళు అలా వ్యవహరిస్తారంట. అదా అంతరంగ శక్తి యొక్క ప్రభావం ద్వారా. సో బేసికలీ ఎవరో ఒకరు అండర్లో ఉండాలన్నమాట. సో అంతరంగ శక్తి అండర్లో ఉంటారు. ఇప్పుడు శివుడు శుద్ధ భక్తుడు, వైష్ణవానామితాశంభు. సో మామూలుగా అలా శివుడిని బహిరంగ శక్తి అలా విధంగా శివుణ్ణి మోహితం చేయలేదు. కానీ ఇప్పుడు విష్ణువు
ఈ యొక్క శివుణ్ణి కూడా, శంభుని కూడా మోహితం చేయాలి అని అనుకుంటున్నాడు. అందుకనే ఆయన ఇప్పుడు తన అంతరంగ శక్తి ద్వారా ఎలాగైతే ఒక బహిరంగ శక్తి కూడా బద్ధ జీవాత్మను మోహితం చేస్తుందో, అదే విధంగా ఇక్కడ విష్ణువు తన అంతరంగ శక్తి ద్వారా శివుడిని ఇక్కడ మోహితం చేస్తున్నారు అనమాట. అలా ఎవరినైనా మోహితం చేయొచ్చు భగవంతుడు కావాలనుకుంటే. ఆయన అనుకుంటే, ఆయన తలుచుకుంటే, భగవంతుడు తలుచుకుంటే అసంభవం ఏం కాదు. సో అందుకని ఇక్కడ శివుడిని కూడా మోహితం చేస్తున్నాడు. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఓన్లీ శివుడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి అలా ఆకర్షితుడైపోయాడు. దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, తం వీక్ష్య దేవ ఇతి కండుకలీలయేష వ్రీడాస్ఫుతస్మిత విశ్రిత కటాక్షముష్టః స్త్రీ ప్రేక్షణ ప్రతిసమీక్షణ విహ్వలాత్మా నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద. సో ఎప్పుడైతే శివుడు ఆమె ఒక సౌందర్యాన్ని చూశాడో, ఆమె అలా బంతితో ఆడుతున్నప్పుడు, అప్పుడప్పుడు ఆమె అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో శివుడి వైపు చూసిందంట. చూసి అలా సిగ్గుతో నవ్వుతుందంట. ఆ విధంగా శివుడు కూడా ఆమె చూశాడంట. ఈ విధంగా అలా శివుడు ఆమె చూసుకున్నారు. దాని తర్వాత ఇంకా శివుడు తన్ను తానే మర్చిపోయాడంట. పక్కన పార్వతి ఉంది, ఆయన ఒక భార్య ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి, ఇంకా అంతేకాకుండా అక్కడ శివుడు తన పార్షదులతో వచ్చారు. అంటే తన పార్షదులు ఉన్నారు, తన భార్య ఉంది, అన్ని మర్చిపోయి ఇప్పుడు ఆమెకు ఆకర్షితుడు అయిపోయి ఆమెను చూస్తున్నాడు అనమాట, మోహినీమూర్తి అవతారాన్ని. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట, శివుడు ఎలా ఆకర్షితుడైపోయి ఇప్పుడు అన్ని మర్చిపోయాడు అనేది. మామూలుగా ఇలా జరుగుతుంది ఈ భౌతిక ప్రపంచంలో. సో అలా అందమైన స్త్రీని చూసి ఒక అందమైన పురుషుడు ఆకర్షితుడైపోతాడు. సో అదే విధంగా ఇక్కడ కూడా అది మన్మధుడు యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా అలాగే శివుడు కూడా ఆమెను చూడడం, ఆమె కూడా ఆమెను చూడడం, నవ్వడం, తద్వారా ఇద్దరు ఆకర్షితులైపోవడం అనేది ఎలాగైతే భౌతిక ప్రపంచంలో జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా కనిపిస్తుంది. శివుడు కూడా మామూలుగా శివుడు అలా అవ్వదు శివుడితో పాటు, కానీ ఇక్కడ అలా సేమ్ జరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది భగవంతుడి యొక్క అంతరంగ శక్తి యొక్క ప్రభావం. సో ఈ జడ జగత్తులో ఈ యొక్క కారణంగానే, ఈ స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ కారణంగానే వీళ్ళిద్దరు కూడా ఒకటై తర్వాత ఇల్లు, సంసారము, పిల్లలు, సంపత్తి, బంధువులు ఇవన్నీ ఏర్పడతాయి ఒకటి ఒకటి. ఇంకా ముఖ్యంగా ఇవన్నీ పెంచుకుంటూ అంటే పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. మెయిన్ కారణం ఏంటంటే, ఇది నాది, నేను, అంటే ఇవన్నీ నావి, నా సంపద నాది అనే ఉద్దేశం, ఇంకా నేను భోగిస్తాననే ఈ యొక్క భావనతో ఇవన్నీ పెరుగుకుంటూ వెళ్ళిపోయి అందులోనే అంటే ఇంకా అదే లోకంగా జీవించి ఆ బంధనంలోనే ఇరుక్కుపోతారు అనమాట ఈ భౌతిక ప్రపంచంలో ఈ విధంగా. సో ఇప్పుడు అదే విధంగా ఇలా అనిపిస్తుంది, శివుడు కూడా అలాగే ఆకర్షితుడైపోయాడని. సో ఇక్కడ కాకపోతే ఇది డిఫరెంట్ అనమాట శివుడిది ఆకర్షణ. తస్యా కరాగ్రాత్ సతు కండుకో యదా గతో విదూరం తమనువ్రజత్ శ్రియా వాసస్య సూత్రం లఘుమారుతో హరత్ భవస్య దేవస్య కిలానుపశ్యతః ఏవం తాం రుచిరాపాంగిం దర్శనీయం మనోహరం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విసజ్జంత్యం భవః కిల తయాపహృత విజ్ఞానస్. ఓకే ఫస్ట్ దీనిలో తాత్పర్యం ఉంది. సో ఇవి రెండు చూద్దామంట 23, 24. సో ఈ విధంగా ఆమె ఆడుతుంది కదా, బాల్తో ఆడుతున్నప్పుడు ఆ బాల్ కొంచెం దూరం పడిందంట. అలా దూరం పడినప్పుడు ఇంకా ఆ బాల్ని వెతుక్కుంటూ ఆమె బాల్ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు అది కూడా ఆయన చూస్తున్నాడు. సో ఆమె గాలికి ఆమె చీర ఎగిరిపోతుంది. సో శివుడు కూడా అలా ఆమె సౌందర్యాన్ని చూసుకుంటూ ఆమె వైపు ఇంకా ఆకర్షితుడైపోయాడంట. సో ఈ విధంగా ఇప్పుడు ఆకర్షితుడైపోయి శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను స్పర్శించాలి అని ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు శివుడు. ఆ విధంగా ఇప్పుడు
తయాపహృత విజ్ఞాన తత్కృత స్మర విహ్వలః భావన్య అపి పశ్యంత్యా గత హ్రిస్తత్పదం యయౌ. సో అప్పుడు ఇంకా శివుడు ఆ విధంగా ఆయన యొక్క విచక్షణ శక్తిని కోల్పోయిన విధంగా, అంటే ఒక స్త్రీని చూసి ఇప్పుడు భోగించాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి యొక్క విచక్షణ శక్తి కోల్పోతుంది కదా, ఆ విధంగా శివుడు కూడా ఇప్పుడు ఇక్కడ వివరిస్తున్నాడు. అలా ఆమెతో భోగించాలనే ఉద్దేశంతో ఆమె ఆమె పైన ఇప్పుడు ఎంతో ఆసక్తితో, అంటే ఆయన పక్కన ఆయన భార్య ఉంది, పార్వతి ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడానికి శివుడు ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో అంటే ఆ భార్య పక్కన ఉంటే ఇంకొక స్త్రీ పట్ల ఆకర్షితులై వెళ్ళిపోవడం ఆ స్త్రీ దగ్గరికి అనేది మామూలుగా, అంటే ఎంత మోహితుడైపోతే అలా జరుగుతుంది. సో అది ఇక్కడ అంటే చెప్తున్నారనమాట శివుడు ఎలా మోహితుడైపోయాడని మోహినిమూర్తిని చూసి. సాతం ఆయంతమాలోక్య వివస్త్ర వ్రీడిత భృశం నీలీయమాన వృక్షేషు హసంతి నాన్వతిష్టత తామన్వగచ్చద్భగవాన్ భవః ప్రముసితేంద్రియః కామస్య చ వశం నీతః కరేణుం నివాయుతపః సోపగూఢా భగవత్ కరిణా కరిణీయత ఇతస్తత ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ ఆత్మానం మోచయిత్వాంగ సురరిషభా భుజాంతరాత్ ప్రాధ్రవత్సా పృతుశ్రోణి మాయా దేవ వినిర్మిత తస్యాసౌ పదవీం రుద్రో విష్ణోర్ అద్భుత కర్మణః ప్రత్యపద్యత కామేన వైరిణేవా వినిర్జితః. సో ఇక్కడ ఇప్పుడు ఆ విధంగా ఆమె ఇప్పుడు నగ్నంగా ఉన్న అవస్థను చూసి శివుడు ఆమె వైపు వెళ్ళాడంట. అప్పుడు ఆమె ఇంకా సిగ్గుపడుతుందంట. ఆ విధంగా నవ్వుతూ ఆమె చెట్ల మధ్యలో అక్కడ ఇక్కడ వెళ్ళి దాక్కుంటుందంట. సో ఈ విధంగా శివుడు ఇంకా ఇంకా ఆమె ఎక్కడ వెళ్తే ఏ చెట్టు వెనక వెళ్తే అక్కడ ఆయన కూడా వెంటనే పరిగెట్టుకుంటూ ఆమె వైపు వెళ్తున్నాడంట. ఎలాగైతే ఒక మగ ఏనుగు ఆడ ఏనుగు వైపు వెళ్తుందో అలా వెళ్తున్నాడంట. అలా ఆమె ఎంత వేగంగా వెళ్తే శివుడు కూడా అంత వేగంగా వెళ్తున్నాడంట. వెళ్ళేసి తర్వాత ఒకసారి చాలా వేగంగా వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె జుట్టు పట్టుకొని ఆయన దగ్గర తీసుకున్నాడు అనమాట శివుడు. ఆ విధంగా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. తద్వారా దాని తర్వాత ఆమె అప్పుడు ఎలాగో అలాగా శివుడి యొక్క ఈ ఆలింగనం నుంచి ఆమె ఆమె వదిలించుకొని వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అక్కడ జరిగింది. దాని తర్వాత ఇలా ఒక కామవాసనతో పీడితుడైన వ్యక్తిలాగా ఇప్పుడు శివుడు కూడా ఇక్కడ విష్ణు వెనకాల పడ్డాడు అనమాట. మోహిని మూర్తి అవతారంలో ఉన్న విష్ణు వెనకాల ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇది మోహినిమూర్తి రూపంలో విష్ణు అనే భగవంతుడు ఇక్కడ అద్భుతమైన లీల చేస్తున్నాడు అనమాట. మామూలుగా శివుడిని మాయ మోహితం చేయలేదు. అటువంటిది ఇప్పుడు శివుడు కూడా విష్ణు ద్వారా మోహితుడైపోయి ఆమె వెనకాల తిరుగుతున్నాడు, మోహినిమూర్తి రూపంలో ఉన్న విష్ణు వెనకాల. సో ఇటువంటి అద్భుతమైన కార్యాలు విష్ణువు మాత్రమే చేయగలడు. ప్రాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. సో ఇలాంటి అద్భుతమైన కార్యాలు ఏవైనా సరే భగవంతుడు విష్ణువు తన శక్తుల ద్వారా చేయగలడు అనమాట. నార్మల్ గా ఇది జరగదు, సంభవం కాదు. సో అందుకనే ఇలాంటి లీల చేయడానికి కూడా భగవంతుడికి ఎక్కువసేపు పట్టలేదు ఆలోచించడానికి. చాలా సింపుల్ గా ఈజీగా చేసేసాడు అనమాట. సో అందుకనే ఒకవేళ శివుడు ఒక స్త్రీ వెనకాల తిరుగుతున్నాడు, అది కూడా పార్వతి కాదు, పార్వతి పక్కనే ఉంది. పార్వతి ముందే, మన పార్షదులు ముందే, అందరి ముందే ఇలా ఇంకొక స్త్రీ వెనకాల తిరుగుతున్నాడు
అంటే అది తప్పకుండా ఆ స్త్రీ సాధారణ స్త్రీ అయి ఉండదు, అది విష్ణువు అయి ఉండాలి. సో ఇదనమాట. నెక్స్ట్ 32వ శ్లోకం తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఈ విధంగా సస్యానుధావతో రేతస్ చష్కంఢామోగరేతసః శుషిమ్నో యూతపస్యేవ వాసితామనుధావతః యత్ర యత్రాపతన్మహ్యాం రేతస్తస్య మహాత్మనః తానే రూపస్యాహేమ్నశ్చ క్షేత్రాన్యాసన్మహీపతే. ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే ఒక మదమెక్కిన ఏనుగు ఆడ ఏనుగు వెనకాల తిరుగుతుందో మగ ఏనుగు, ఆ విధంగా శివుడు ఇప్పుడు ఈ యొక్క మోహినీమూర్తి అవతారం వెనకాల తిరుగుతూ ఆయన వీర్యాన్ని కూడా వదిలేశాడంట. మామూలుగా ఇలా ఆయన వీర్యం ఎప్పుడు వృధా అవ్వదు. అందుకనే ఎక్కడెక్కడైతే ఆయన వీర్యం పడిందో అక్కడ బంగారు ఇంకా సిల్వర్, వెండి యొక్క మైన్స్ ఏర్పడ్డాయంట. సో ఈ విధంగా ఎవరైనా శివుడిని ఆరాధించుకుంటే వాళ్ళకి చాలా భౌతిక సంపద లభిస్తుంది, బంగారం, వెండి. చాలా మంది అలా భౌతిక కోరికలు ఉన్నవారు శివుడు పార్వతిని ఆరాధించుకుంటారు. శివుడు మాత్రం ఒక బేల్ వృక్షం కింద, ఆయన బిలో వృక్షం కింద కూర్చుంటాడు. ఆయన ఒక ఇల్లు కూడా లేదు సొంతంగా ఉండడానికి. ఆయన ఎంతో అలా చెప్పాలంటే పేదరికంలో జీవిస్తాడు ఒక పేదవాడిలాగా. కానీ ఆయన భక్తులు మాత్రం చాలా ఐశ్వర్యవంతులే ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది ఇలా? అదే ఒక విషయం చెప్పాలంటే అలా కృష్ణుడిని పూజించిన వాళ్ళేమో పేదరికంలో ఉంటారు, విష్ణుడేమో ఐశ్వర్యంలో జీవిస్తారు. అదే శివుడిని పూజించిన వాళ్ళేమో ఐశ్వర్యంలో ఉంటారు, శివుడేమో పేదరికంలో జీవిస్తున్నారు. సో ఇలా ఒక ఆపోజిట్ గా ఉంటాయి ఇవి. ఇది ఎలా ఏంటనేది పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ తర్వాత అడుగుతాడు సుఖదేవ్ గోస్వామి. అది తర్వాత వేరే స్కందంలో వస్తున్నప్పుడు చూద్దామంట, దాన్ని డీటెయిల్ గా అక్కడ జవాబిస్తారు. కానీ ఇలా చూడ్డానికి మనకు అనిపిస్తుంది అనమాట. సరస్సు శైలేషు వనేషు పవనేషు చ యత్ర క్వాచాసన్ ఋషయస్ తత్ర సన్నిహితో హరః. ఇలా మోహిని మూర్తి వెనక వెంట పడుతూ శివుడు ఆ విధంగా నదుల వెంబడి గాని, కొలనుల వెంబడి గాని, పర్వతాలు, అడవులు, వనాలు ఎక్కడ వెళ్తే అక్కడ, ఇంకా ఆ మోహిని మూర్తి ఎక్కడెక్కడ తీసుకెళ్తుందంటే శివుణ్ణి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఋషులు ఉన్నారో ఆ ఋషుల మధ్యలోంచి తీసుకెళ్తుందంట. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనకు తాత్పర్యంలో చెప్తున్నారు. అలా మోహినిమూర్తి శివుణ్ణి అలా కావాలని అలా ఎక్కడెక్కడ సాధువులు, ఋషులు, మునులు ఉన్నారో వాళ్ళ మధ్యలోంచి తీసుకెళ్తుంది అనమాట. శివుణ్ణి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తుంది. ఎందుకు అంటే ఒక కారణం ఉందంట. భగవంతుడు ఏ లీల చేసినా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ విధంగా ఆ ఋషులకి, సాధువులకు, మునులకు ఒక శిక్షణ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ విధంగా మీరందరూ చాలా గొప్ప ఋషులు, మునులు, అలాగనేసి మీరు కామవాసనతోని కానీ అన్నిటితోని ముక్తులు, ఫ్రీ మేము అనుకోకూడదు. ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి ఒక అందమైన స్త్రీ ముందు. ఆ విధంగా ఎవరు కూడా అలా అందమైన స్త్రీ ముందు నేను ముక్త జీవిని అని అలా ఊహించుకోకూడదు. అందుకనే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అనే విషయాన్ని శివుడు ఎలా ఇప్పుడు ఒక స్త్రీ వెనకాల పడుతున్నాడు కాబట్టి, శివుడే అలా స్త్రీ వెనకాల పడుతున్నారంటే ఎవరైనా పడవచ్చు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. నేను అసలు చాలా గొప్ప అని ఈ విషయంలో ఎక్కువగా మీరు ఆలోచించకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అంటే ఆ విషయం తెలియజేయడానికి ఇలా ఒక ఋషుల దగ్గర నుంచి మధ్యలోంచి తీసుకెళ్తున్నాడు శివుని మోహినిమూర్తి అవతారంలో విష్ణు. స్కన్నేరేతసి సోపశ్యత్ ఆత్మానం దేవమాయయా జడి కృతం నృపశ్రేష్ఠ సన్యవర్తత కష్మలా. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే
ఆయనకి చెప్తున్నారు సుఖదేవ ఓ పరీక్షిత్ మహారాజా. సో ఈ విధంగా ఎప్పుడైతే శివుడు తన వీర్యాన్ని ఆయన కోల్పోయాడో, దాని తర్వాత ఆయన చూశాడు, అరే నేను భగవంతుడి యొక్క మాయ ద్వారా మోహితుడినైపోయాను, అరే ఎలా అయిపోయింది, ఏం జరిగిపోయింది నాకు అనేసి నేను కూడా మోహితుడిని అయిపోయాను అనే విషయాన్ని అప్పుడు శివుడు గుర్తించి, ఇంకా నేను ఇలా మాయ వెనకాల పడకూడదు అనేసి అప్పుడు తనను తను ఆయన కంట్రోల్ చేసుకున్నాడు అనమాట. శివుడు ఆగిపోయాడు ఈ విధంగా. సో ఇక్కడ అందుకే అదే చెప్తున్నారు అనమాట. మోహినిమూర్తి అవతారాన్ని చూసి శివుడు అలా వీర్యాన్ని కోల్పోయాడు. దాని తర్వాత ఆయన ఇంకా అర్థం చేసుకున్నాడు తన పరిస్థితిని. సో ఇది సహజంగా ఇలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్తున్నారు అనమాట. అథావగత మహాత్మ్య ఆత్మనో జగదాత్మనః అపరిజ్ఞేయ వీర్యస్య నమేనేతద్భుతం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా శివుడు అర్థం చేసుకున్నాడు, ఇది ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన భగవంతుడు, ఆయనకు అనంత శక్తులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు శివుడు ఈ విధంగా. కాబట్టి అతనికి ఏమీ ఇది ఆశ్చర్యం కలగజేయలేదు, ఇలా భగవంతుడికి ఇది సంభవం. కాబట్టి శివుడేమి ఆశ్చర్యపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే, ఇలా భగవంతుడు విష్ణువు నన్నే మోహితుడు చేశాడనే విషయం ద్వారా ఏమీ ఆశ్చర్యపడలేదు అనమాట. సో ఈ విధంగా శివుడు తెలుసుకున్నాడు, కానీ దానికి ఆయనకు ఆశ్చర్యం కలగలేదంట. ఎందుకంటే భగవంతుడు విష్ణువు మాయ అని అర్థం చేసుకున్నాడు. సో భగవంతుడిని ఎవరు కూడా ఆయనను, ఆయన శక్తిని కానీ తక్కువ అంచనా వేయలేము, ఇంకా ఆయన్ని ఎప్పుడూ మనం అధిగమించలేము. ఈ విధంగా భగవంతుడు కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అందుకనే ఇప్పుడు కృష్ణుడు అందరి యొక్క ఈశ్వరుడు, శివుడికి కూడా ఆయన ఈశ్వరుడు. సో ఈ యొక్క లీల ద్వారా ఈ యొక్క విషయాన్ని యాక్చువల్లీ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో శివుడికి కూడా తెలుసు విష్ణువు యొక్క శక్తి ఏమిటి అనేది. అందుకనే ఆయన ఎలా అనుకున్నాడు, అలా శివుడు అనుకున్నాడు, విష్ణువు యొక్క శక్తి నాకన్నా ఎక్కువ, కాబట్టి నన్ను మోహితం చేసే శక్తి ఆయనకు ఉంది, కాబట్టి ఇది ఎవరో కాదు విష్ణువే, కాబట్టి ఇది సంభవం ఆయనకు చేయడం, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే ఇలా నా ప్రభువు, నా ఈశ్వరుడి ద్వారా నేను ఇలా మోహితుడవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది. ఆ విధంగా ఆయన గర్వపడ్డాడే కానీ ఆయన నాకెంత గొప్ప, నా యొక్క ప్రభువు నాకన్నా ఎంత పెద్ద శక్తివంతుడు అనే విషయం ద్వారా అలా ఆలోచించి ఆయన గర్వపడ్డాడు అనమాట శివుడు. అందుకనే తం అవిక్లవం అవ్రీఢం ఆలక్ష్య మధుసూదన ఉవాచ పరమ ప్రీతో బిభ్రత్ స్వాం పురుషీం తను. ఈ విధంగా విష్ణు ఎప్పుడైతే చూశాడో శివుడు ఏమాత్రం విచలితం అవ్వలేదు, సిగ్గుడ పడట్లేదు, అరే తప్పైపోయింది అలా కూడా ఏం ఆలోచిస్తట్లేదు శివుడు. అది ఇంకా సంతోషంగా ఉన్నాడు శివుడు చూసి. అప్పుడు విష్ణువు కూడా ఆనందపడ్డాడంట. తర్వాత విష్ణు ఇంకా మోహిని రూపంని త్యాగం చేసేసి మళ్ళీ విష్ణు అవతారంలోకి వచ్చేసాడంట. సో ఈ విధంగా మామూలుగా శివుడు ఎవరి చేతిలో ఓడిపోడు సహజంగా ఏ విషయంలో కానీ ఇక్కడ విష్ణువు చేతిలో ఓడిపోయాడు కనుక ఆయన ఇక్కడ గర్వంగా ఫీల్ అవుతున్నాడు. నా ప్రభువు చేతిలో నేను ఓడిపోయాను, అది నాకు గర్వాన్ని, అంటే దాని ద్వారా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆయనకేం సిగ్గు కలగలేదు, అయ్యో నేను ఇలా పతనం అయిపోయాను ఇలా, ఎందుకంటే ఆయన డైరెక్ట్ భగవంతుడి చేతిలో ఉంది కదా, భగవంతుడి చేతిలో ఎవరు గెలవలేరు అలా. సో ఈ విధంగా అందుకనే ఆయన తెలుసు అనమాట, ఇప్పుడు భగవంతుడు ఎలాగో ఆయన కావాలనే చేశాడు ఇలా, ఆయన నా హృదయంలో కూడా ఉన్నాడు, అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. ఇంకా భగవంతుడు ఆయన కోరిక, ఆయన లీల చేయాలని ఇలా చేశాడు, నన్ను మోహితం చేయాలని చేశాడు, కాబట్టి శివుడు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. అది ఆయనకే సంభవం, ఇటువంటి గొప్ప పవర్ఫుల్ ప్రభు మాస్టర్ నాకు ఈశ్వరుడు ఉన్నందుకు నేను ఘనంగా ఫీల్ అవుతున్నాను అనుకున్నాడు. సో ఇప్పుడు విష్ణు రూపంలోకి వచ్చేసిన తర్వాత మోహినిమూర్తి అవతారం రూపం వదిలేసి ఇప్పుడు విష్ణులాగా మళ్ళీ తిరిగి
విష్ణు రూపాన్ని దాల్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు విష్ణు రూపంలో భగవంతుడు శివుడితో ఇలా అంటున్నాడు. శ్రీ భగవానువాచ దిష్ట్యా త్వం విభూత శ్రేష్ఠ స్వాం నిష్ఠామాత్మనా స్థితః యన్మే స్త్రీ రూపాయ స్వైరం మోహితోప్యంగమాయయా. తో భగవంతుడు ఏమంటాడంటే, ఓ దేవతల్లో శ్రేష్ఠుడు అయిన విభూత శ్రేష్ఠ ఓ శివుడా, సో నువ్వు ఈ విధంగా నా యొక్క ఈ స్త్రీ రూపం ద్వారా మోహితుడు అయిపోయి ఇలా నువ్వు ఈ విధంగా వ్యవహరించినా కానీ నువ్వు నీ యొక్క స్థానంలోనే ఉన్నావు. అంటే నీ స్థానం నుంచి నువ్వేం పతనమైపోలేదు. అంటే నా వెనక, అంటే ఇప్పుడు శివుడు అలా మోహినీమూర్తి వెనకాల తిరిగి ఎవరైనా అనుకుంటారు ఆయన చేసిన కార్యం ద్వారా శివుడు పతనం అయిపోయాడేమో, ఆయన పొజిషన్ నుంచి ఇప్పుడు ఆయన పొజిషన్ డౌన్ అయిపోయిందేమో, లేకపోతే ఆయన పతనం అయిపోయాడేమో అని ఎవరైనా అనుకోవచ్చు. అలా స్త్రీ వెనకాల పడ్డాడు కదా శివుడు అని. కానీ యాక్చువల్లీ ఇక్కడ భగవంతుడు విష్ణు చెప్తున్నాడు, నువ్వేం పతనం అవ్వలేదు, నీ స్థానంలోనే ఉన్నావు, నీ స్థానం నుంచి నువ్వేం పతనం అవ్వలేదు, నీకు అంతా కూడా శుభమే కలుగు కాక అనేసి ఇంకా ఆశీర్వాదం కూడా ఇచ్చారంట విష్ణువు. సో ఈ విధంగా శివుణ్ణి ఇక్కడ శ్రేష్ఠుడు, దేవతల్లో కూడా శ్రేష్ఠుడని ఇక్కడ భగవంతుడు స్వయంగా పొగుడుతున్నాడు అనమాట. విభూత శ్రేష్ఠ, దేవతల్లో కూడా నువ్వే శ్రేష్ఠుడు అని. సో ఆ విధంగా వైష్ణవానాం యథా శంభు, భగవంతుడు శివుడిని ఇలా పొగుడుతున్నాడు. సో శివుడు యాక్చువల్లీ శ్రేష్ఠుడు ఈ దేవతల్లో కూడా. సో ఇక్కడ మనం అందుకే అది అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు భగవంతుడు ఏంటంటే ఇలా ఎవరైనా తన భక్తుల్లో కొంచెం గర్వం, అహంకారం అలా కొద్దిగా కనిపించినా కానీ వెంటనే ఏదో ఒక లీల చేసి భగవంతుడు వాళ్ళకు ఆ సాక్షాత్కారాన్ని కలిగిస్తారు. వారిని మళ్ళీ ఆ అహంకారం కానీ గర్వం కానీ ఇంకా పెరగకుండా దాన్ని అణిచివేసేస్తారు అన్నమాట. అటువంటి ఏదైనా అపోహలు ఉంటే కూడా దాన్ని తొలగించేస్తాడు. ఇది భగవంతుడు చేస్తాడు మామూలుగా ఆయన యొక్క లీలల ద్వారా, ఆయన శక్తి ద్వారా. సో ఇప్పుడు ఆ విధంగా మనం ఈ లీల కూడా చూసాము. కాబట్టి ఇప్పుడు డివోటీ, ఒక భక్తుడు ఇక్కడ శివుడు ఎలాగైతే ఇంత జరిగినా కానీ ఆయన ఏమాత్రం విచలితం అవ్వకుండా ప్రశాంతంగా ఉంది, అలా ఒక భక్తుడు అసలు ఏమి జరిగినా కానీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఆ విధంగా స్థిరంగా ఉండి ప్రశాంతంగా ఎదుర్కోగలిగితే యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అది ఎప్పుడు సంభవం అలా ఎదుర్కోవడం అనేది, స్థిరంగా ఉండడం అనేది, అది భగవంతుడి పైన ఫుల్ శ్రద్ధ ఉన్నప్పుడు. ఇలా భగవంతుడి పైన సంపూర్ణమైన శ్రద్ధ ఉంటే అలా ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కానీ జీవితంలో ఆ విధంగా ఎటువంటి అహంకారం లేకుండా ఇలాంటి ఎవరైతే ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఉంటారో, ఇలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలాంటి అహంకారం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఎదుర్కోగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా ఉండే వాళ్ళలో శివుడు అందరికన్నా శ్రేష్ఠుడు, నంబర్ 1 అనమాట. అదే ఇక్కడ చెప్తాను తాత్పర్యంలో. నెక్స్ట్ 39వ శ్లోకం. కోను మేతి తరేన్మాయా విషక్తస్త్వదృతే పుమాన్ తాంస్తాన్ విసృజతీం భావాన్ దుస్తరామకృతాత్మభిః. సో ఇప్పుడు భగవంతుడు విష్ణు శివుడికి ఉన్నాడు, ఓ శంభు, ఈ యొక్క మొత్తం భౌతిక ప్రపంచంలో నువ్వు కాకపోతే ఇంకో ఎవరు నా మాయా శక్తిని అధిగమించగలరు. మామూలుగా ఇక్కడ జనాలు ఇంద్రియ తృప్తికి బాగా ఆసక్తులై ఉంటారు, దాని యొక్క ప్రభావం ద్వారా వాళ్ళు మోహితులై ఉంటారు. ఈ యొక్క భౌతిక బహిరంగ శక్తి యొక్క ప్రభావాన్ని అధిగమించడం అనేది చాలా పెద్ద చాలా కష్టం. సో ఇక్కడ ఇలా చెప్తున్నారు అన్నమాట.
సో ఈ విధంగా బహిరంగ శక్తి, బహిరంగ మాయా శక్తి, ఈ యొక్క మహామాయ ఏదైతే ఉందో భగవంతుడి బహిరంగ శక్తి, ఆ దాని స్వరూపమే, మాయ స్వరూపమే యాక్చువల్లీ దుర్గాదేవి పార్వతి. శివుడు ఆమెతో పాటే ఉంటాడు, అవునా, ఆయన భార్య, శివుడు భార్య దుర్గాదేవి. ఈ విధంగా దుర్గాదేవి, మాయాదేవి ద్వారా అందరూ ప్రభావితం అవుతారు, కానీ ఈ విధంగా శివుడు మాత్రం ప్రభావితం అవడు. అంటే శివుడు తప్ప మిగతా వాళ్ళందరూ మాయామూర్తులు అవుతారు ఈ జగత్తులో. కాబట్టి శివుడు ఆ విధంగా ఒక జీవతత్వ కాదు, మనలాగా ఒక సాధారణమైన జీవతత్వ కూడా కాదు, అలాగని విష్ణువు కూడా కాదు, విష్ణుతత్వ కూడా కాదు. అందుకనే ఈ శివుడి తత్వం అనేది అటు జీవతత్వం మరియు విష్ణుతత్వం మధ్యలో ఉంటుంది, శంభుతత్వం అనేది. ఓకే, అంటే ఒక జీవతత్వం కన్నా కూడా పైన ఉంటుంది, అలా విష్ణుతత్వం కన్నా కింద ఉంటుంది అన్నమాట స్థానం అనేది. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం. సేయం గుణమయీ మాయా నత్వామభిభవిష్యతి మయా సమేత కాలేన కాలరూపేణ భాగశః. సో ఈ విధంగా శివుడికి విష్ణువు మళ్ళీ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, ఈ విధంగా నా బహిరంగ శక్తి ఏదైతే ఉందో, ఎవరైతే ఈ బహిరంగ శక్తి అయితే నాకు సహకరిస్తుందో ఈ యొక్క సృష్టి రచనలో, ఈ సృష్టిలో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 3 గుణాల ద్వారా బహిరంగ శక్తి ఏదైతే కార్యాలు చేస్తుందో, ఆ బహిరంగ శక్తి నీకింకా ఎప్పుడూ కూడా నిన్ను మోహితం చేయలేదు అనేసి శివుడికి ఒక రకంగా వరం ఇచ్చేస్తున్నారు భగవంతుడు. శివుడు అన్నారు, నిన్ను ఎప్పుడూ మాయా బహిరంగ శక్తి మోహితం చేయలేదు. సో ఈ విధంగా దుర్గాదేవి అక్కడే ఉంది శివుడితో పాటే, ఆయన భార్య, అవునా. కానీ ప్రకృతి ఏదైతే బహిరంగ శక్తి ఉందో అది కూడా భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగానే పనిచేస్తుంది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా. సో ఈ యొక్క సృష్టి రచనలో ముఖ్యంగా విష్ణు దుర్గా దేవి ద్వారా ఎలా జరుపుతారంటే, యాక్చువల్లీ ఇక్కడ భగవంతుడు విష్ణు ఈ ప్రకృతి పైన దృష్టి పెట్టినప్పుడు ఆ దృష్టి ద్వారానే, ఆ దృష్టినే యాక్చువల్లీ శివుడు అంటారు. దాని ద్వారా కాల, ఇంకా కర్మ, ఇంకా జీవాత్మలందరూ కూడా ప్రవేశిస్తారు. సో ఈ విధంగా యాక్చువల్లీ ఈ ప్రకృతి యొక్క సృష్టిని, ఇక్కడ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్ని ఇందులో ప్రకృతి గర్భంలో రావడానికి కారణం ఈ విష్ణువు, ఈ శివుడి ద్వారా, శివుడు ఇంకా ఈ యొక్క దుర్గాదేవి యొక్క సాంగత్యం ద్వారా ఇది సంభవం అన్నమాట ఈ సృష్టి. సో అందుకనే మామూలుగా విష్ణువు ఎప్పుడు డైరెక్ట్ గా ప్రకృతి యొక్క సంపర్కంలో రాదు. సో ఆయన ఈ శివుడి ద్వారా ఈ ప్రకృతి యొక్క గర్భంలో ఈ యొక్క జీవాత్మలందరినీ ప్రవేశిస్తారు. ఆ విధంగా ఇప్పుడు శివుడు ఎవరు అంటే, విష్ణువు ప్రకృతి యొక్క సాంగత్యంలో ఉండే అవతారమే శివుడు యాక్చువల్లీ. ఎందుకంటే విష్ణువు కంప్లీట్గా అతీతంగా ఉంటాడు ఈ బహిరంగ శక్తికి, ఈ 3 గుణాలకి, అన్నిటికీ. దాంతో అసలు టచ్లోనే ఉండడు విష్ణువు. కానీ టచ్లో ఉండే విష్ణువు ఎవరంటే అదే శివుడు అనమాట యాక్చువల్లీ. అది మెయిన్ తేడా శివుడికి విష్ణువుకి. సో ఈ విధంగా విష్ణువు ఎలాగో టచ్లో ఉండడు దుర్గాదేవికి, ఆ టచ్లో ఉండేది, స్పర్శలో ఉండేది శివుడు. కాబట్టి విష్ణువు ఆయనకు చెప్తున్నాడు, ఈ బహిరంగ శక్తి ద్వారా నువ్వు ఎప్పుడు మోహితుడు కావు, అది ఎప్పుడు నేను మోహితం చేయలేదు. సో నెక్స్ట్ 41వ శ్లోకం. శ్రీశుక ఉవాచ ఏవం భగవత రాజన్ శ్రీవత్సాంఖ్యేన సత్కృతః ఆమంత్ర్యతం పరిక్రమ్య సగణః స్వాలయం యయౌ. తో శుకదేవ గోస్వామి చెప్తున్నారు, హే రాజన్, ఈ విధంగా భగవంతుడు స్వయంగా ఎవరి వక్షస్థలంలో స్త్రీవత్స చిహ్నం ఉందో ఆ విధంగా ఆయన
శివుణ్ణి ఈ విధంగా ప్రశంసించిన తర్వాత శివుడు ఇక్కడ విష్ణువుకి ప్రదక్షిణలు చేశాడంట. ఈ విధంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆయన శివుడు ఇక్కడ విష్ణువు నుంచి అనుమతి తీసుకొని కైలాసానికి తన యొక్క పార్షదులతో తిరిగి వెళ్ళిపోయాడంట. ఈ విధంగా ఇక్కడ విశ్వనాథ ఠాకూర్ చెప్తున్నారు. యాక్చువల్లీ శివుడు ప్రణామాలు అర్పించాడంట విష్ణువుకి. ఇలా ప్రణామాలు చేసినప్పుడు విష్ణు ఆయన్ని లేపి ఆలింగనం చేసుకున్నాడంట. అందుకనే ఈ విధంగా శ్రీవత్సాంఖ్యేన అని క్లియర్ గా చెప్పారంట. అది అప్పుడు ఆ విధంగా శ్రీవత్స అనేది శివుడికి అప్పుడు స్పర్శ అయిందనమాట, తగిలిందనమాట, ఆలింగనం చేసుకున్నప్పుడు విష్ణు. నెక్స్ట్ 42వ శ్లోకం. ఆత్మాంశభూతాం తాం మాయాం భవానీ భగవాన్ భవః సమ్మతాం ఋషిముఖ్యానాం ప్రీత్యా చష్టాత భారత. సో ఓ రాజా, ఆ విధంగా శివుడు ఇప్పుడు ఎంతో ఆనందంతో తన యొక్క భార్య అయిన భవాని, ఎవరైతే విష్ణువు యొక్క బహిరంగ శక్తియో అందరికీ తెలుసు. సో ఆమెతో ఇలా అంటున్నాడంట, భవానీతో. శివుడు ఏమంటున్నాడంట పార్వతితో, అయి వ్యపశ్యస్తమజస్య మాయా పరస్య పుంస పరదేవతాయా అహం కళానాం ఋషభోపి ముఖ్యే యయావశోన్యే కిముతా స్వతంత్రా. శివుడు ఏమంటాడంటే, ఓ పార్వతి, నువ్వు ఇప్పుడు చూసావు భగవంతుడి యొక్క మాయాశక్తి ఎటువంటిదో. ఏ భగవంతుడికి అయితే జన్మనే లేదు, ఆ జన్మ ఆయన ఆ భగవంతుడి యొక్క మాయాశక్తిని ఎంత శక్తివంతంలో నువ్వు ఇప్పుడు సొంతంగా చూసావు నీ కళ్ళతో. నేను కూడా ఆయన యొక్క అవతారాన్ని అయినా కానీ నేను కూడా ఆయన యొక్క శక్తి ద్వారా మోహితుడిని అయిపోయాను. నేనే మోహితుడిని అయిపోయానంటే ఇంకా వేరే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ కూడా ఈ మాయ పైన నిర్భరమై ఆధారపడి ఉంటారు సంపూర్ణంగా. యం మామపృచ్ఛస్త్వం ఉపేత్య యోగాత్ సమాసహస్రాంత ఉపారతం వై సయేష సాక్షాత్ పురుషః పురాణో నయత్ర కాలో విశతేన వేద. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడైతే ఈ యోగాలో ధ్యానం చేసుకుంటూ 1000 సంవత్సరాలు చేశానో, అప్పుడు 1000 సంవత్సరాల వరకు ధ్యానం చేసిన తర్వాత నన్ను అడిగావు మీరు ఎవరిపైన ధ్యానం చేస్తున్నారండి అని అడిగావు. నేను ఎవరిపైన ధ్యానం చేస్తున్నాను అడిగావు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా, ఆ వ్యక్తి ఈయనే. సో ఎవరి టు హూమ్ టైమ్ హ్యాస్ నో ఎంట్రన్స్ అండ్ హూ హ్యాస్ వేద అండ్ హూ ద వేదాస్ కెనాట్ అండర్స్టాండ్. ఈ సమయం అనేది ప్రభావితం చేయలేదు, ఆయనకు సమయం అనేది లేదు. నయత్ర కాలు, ఆయనకు ఎందుకంటే ఆయన శాశ్వతంగా ఉంటారు కదా. భగవంతుడి దగ్గర కాలం అనేది ఏమి ఉండదు, కాన్సెప్ట్ లేదు. మనకు టైమ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. మనకి ఏంటంటే ఒకరోజు పుట్టాము, ఒకరోజు చచ్చాము. సో మనకు టైం అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాల రూపంలో భగవంతుడే మన దగ్గరకు వచ్చి అలా కాలం ప్రకారం అన్ని జరిగిపోతుంటాయి మనకి. ఈ సమయంలో జరగాలి, పుట్టడం చావడం అన్ని కూడా. కానీ భగవంతుడికి పుట్టుక చావు ఏం లేవు, అసలు ఏ చేంజెస్ ఉండవు మన శరీరం జరిగే చేంజెస్. కాబట్టి భగవంతుడికి కాల ప్రభావం అనేది 0 అనమాట. ఆయన దగ్గర కాలం అనేది ఏం కాన్సెప్టే లేదు, పనిచేయదు. సో కాలము ఆయన దగ్గర ప్రవేశించలేదు ఆయన ఈ లీలలో కానీ ఆయన యొక్క ముందు కానీ. ఏ వేదాలైతే ఆ వేదాలు కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేదు. సో ఆ భగవంతుడు ఈయననే, ఆయన పైన నేను ఇన్ని రోజులు 1000 సంవత్సరాలు ధ్యానం చేసింది అడిగావు కదా, ఆయన ఈయనే అని శివుడు పార్వతికి చెప్తాను. చూడండి, పార్వతికి శివుడు స్వయంగా చెప్తాడు, భగవంతుడి పైన విష్ణువు పైన ధ్యానం చేసేది నేను చేసేది భగవంతుడు విష్ణు పైన ధ్యానం అని. చాలా మంది అనుకుంటారు అదేంటి, వీళ్ళు అంటారు శివుడు కూడా భగవంతుడు విష్ణు భక్తుడని. సో ఇక్కడ భాగవతం చాలా క్లియర్ గా శివుడే సొంతంగా చెప్తున్నాడు.
సో ఈ కాలం అనేది ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఒక టైంలో సృష్టించబడుతుంది, కొంతకాలం వరకు అది ప్రతి కాలం ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి కదా, సత్యయుగ, త్రేతయుగ, ద్వాపరయుగ, ఇలా మళ్ళీ ప్రతి సంవత్సరంలో కూడా ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోతుంది, తర్వాత సమ్మర్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇలా కాలాలు చేంజ్ అవుతాయి, ఋతువులు చేంజ్ అవుతూ ఉంటాయి, రోజులు చేంజ్ అవుతూ ఉంటాయి, వాతావరణం చేంజ్. ఇక్కడ అంతా ఏంటంటే కాలం ప్రకారం అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవునా, 24 గంటల్లో కూడా ఒక్కొక్క సమయంలో సత్వగుణం పనిచేస్తుంది, ఇంకొక వాళ్ళ ప్రతిదానికి టైం ఉంది. మార్నింగ్ టైం, ఇప్పుడు ఈ టైం సత్వగుణం పనిచేస్తుంది, సత్వగుణం టైం అంట. అందుకే ఇప్పుడు ఈ టైంలో సత్వం గుణంలో ఉండే కార్యాలు మనం చేస్తాం, భక్తి కార్యాలు. సో ఈ విధంగా సమయంతో ఈ యొక్క భౌతిక ప్రపంచం నడుస్తుంది, కాలం ప్రకారం నడుస్తుంది, అన్ని కాలం ప్రకారం చేంజ్ అవుతుంటాయి. టైం ఎవరు ఆపలేరు, టైం అన్నిటికన్నా శక్తివంతమైంది. సో భగవంతుడిని ఎవరు నమ్మరో వాళ్ళకి కాల రూపంలోనే భగవంతుడు అందుకే మృత్యు రూపంలో కనిపిస్తాడు. ఎందుకంటే ఎవరు దాన్ని జయించలేరు, కాలాన్ని జయించలేరు, కాలం స్వయంగా విష్ణు ఇక్కడ. సో ఆ కాలం అనేది, సమయం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఉంది, కానీ అది భగవంతుడి ధామంలో లేదు. ఎందుకంటే భగవంతుడి ధామం ఎప్పుడు ఒక టైంకి సృష్టించబడుతుంది, మళ్ళీ వినాశనం అవుతుంది, ఏదో చేంజెస్ అయిపోతాయి, తర్వాత మళ్ళీ అలాంటివి ఏమి ఉండవు కదా, అవన్నీ భౌతిక ప్రపంచానికి. అందుకే టైం అనేది ఇక్కడ ఫ్యాక్టర్ పనిచేసేది. భౌతిక ప్రపంచంలోనే, ఆధ్యాత్మిక జగత్తులో టైం అనేది ఉండదు. భగవంతుడికి లోకంలో కాలంకి ప్రవేశమే లేదు. ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్తున్నారో చూద్దాం. శుభదేవ్ గోస్వామి. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, శ్రీ శుక ఉవాచ ఇతి తే విహితస్తాత విక్రమ శారంగదన్వనః సింధోర్నిర్మంతే నిర్మతనే యేన ధృత పృష్ఠే మహాచలః. శుకదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, పరీక్షిత్ రాజా, ఎవరైతే ఈ యొక్క పెద్ద మందార పర్వతాన్ని తన వీపు పైన మోసాడో, సముద్రమంతనం లీలలో, ఆ భగవంతుడే సారంగ ధన్వ ఆయన పేరు. ఆయన యొక్క శక్తి గురించే ఇప్పుడు నేను నీకు వర్ణించాను. అంటే భగవంతుడు విష్ణువు యొక్క లీలా శక్తి గురించి నేను ఇప్పుడు నీకు వర్ణించానని చెప్తాను. ఏ తన్ముహు కీర్తయతో నుషన్వతో నరిష్యతే జాతు సముద్యమః క్వచిత్ యద్ ఉత్తమ శ్లోక గుణానువర్ణనం సమస్త సంసార పరిశ్రమాపహం. ఇప్పుడు ఈ యొక్క లీల సమాప్తం అవుతుంది. సో ఇందులో దీని యొక్క ఫలితం చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క సముద్ర మంథనం యొక్క లీల ఫలశ్రుతి చాలా ఇంపార్టెంట్. సో ఫలశ్రుతి ఎవరైనా సరే ప్రయత్నించారనుకోండి, సముద్ర మంథనం లీల వినడానికి, నిరంతరంగా వినడానికి ప్రయత్నించిన విధంగా ఎవరైతే వింటారో వాళ్ళకి ఏదో ఒక ఫలం అనేది లభిస్తుంది. అది వృధా అవ్వదు. మీరు విన్నారు కదా ఇంతసేపు, అదే వేస్ట్ కాలేదు టైం. ఇది తప్పకుండా మీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇలా భగవంతుడి లీలల్ని గుణగానం చేసుకోవడం ద్వారానే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని రకాల దుఃఖాల్ని అధిగమించగలం. అది అసలు గొప్ప ఫలితం మనకు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, అసలు ఏం ఫలితం దొరుకుతుంది అంటే, అసలు విన్నంతసేపు మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దుఃఖాలు మర్చిపోగలుగుతున్నాం కాబట్టి అదే అసలైన ఫలితం. సో ఈ భగవంతుడి లీల స్మరణలో మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉండే దుఃఖాల నుంచి ముక్తి పొందుతాం. చెప్పాలంటే ఆ విధంగా దుఃఖాలు ఉంటాయి, కానీ దాని ద్వారా మనం ప్రభావితం అవ్వకుండా ఉండడానికి ఈ భగవంతుడి యొక్క లీలా స్మరణ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది అసలైన ఫలం మనకు లభించేది. 47వ శ్లోకం. అసదవిశ్యమంగ్రిం భావగమ్యం ప్రపన్నాన్
అమృతం అమరవర్యా నశయత్ సింధుమత్యం కపట యువతి వేషో మోహయన్యశురాసురారీంస్ తమహముపశ్రుతానాం కామపూరం నతోస్మి. సో ఇక్కడ భగవంతుడు ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి ముందు అసురుల్ని మోహితుల్ని చేసి భగవంతుడు ఆ అమృతాన్ని, ఈ యొక్క సముద్ర మంత్రం నుంచి వచ్చిన అమృతాన్ని ఈ దేవతలకు పంచాడు. ఆ భగవంతుడు ఎవరైతే నా భక్తుల యొక్క కోరికలు తీరుస్తారో ఆ భగవంతుడికి నా ప్రణామాలు అనేసి ఇక్కడ శుకదేవ గోస్వామి ఈ విధంగా ఫలశ్రుతిని చెప్తూ ఈ యొక్క భగవంతుడికి ప్రణామాలు చేస్తూ బేసికల్లీ ఈ యొక్క లీలను ఇక్కడ ముగిస్తున్నాడు అన్నమాట. సో భగవంతుడు సముద్రమంతనం చేసి ఇక్కడ తనకు భక్తులంటే ప్రియులు అని విషయాన్ని లీల ద్వారా ఇంకో పాయింట్ వ్యక్తం చేశారు. అంతే కదా, ఇద్దరు పరిశ్రమ చేసినా కానీ భగవంతుడు అమృతాన్ని భక్తులకు ఎందుకు పంచారంటే ఆయన భక్తులు ప్రియులు, ఆయనకు సహజంగానే ఆయన భక్తుల పట్ల ఆయనకు ప్రేమ ప్రీతి ఉంది. సో ఈ విధంగా ఎందుకు అంటే ఎందుకంటే వాళ్ళు ఆయనకు భజన చేస్తున్నారు, ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు అందుకని. సో ఈ విధంగా ఎవరైనా సరే, ఇప్పుడు పిల్లలైనా సరే, పిల్లలు ఉంటారు, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరినీ సమానంగా అందరినీ ప్రేమిస్తారు. కానీ ఈ విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల పైన ఆధారపడి ఆధారపడి ఉంటారు వాళ్ళ మీద. సో అప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులకు తెలుసు ఈ పిల్లగాడు నా యొక్క పిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి అని తెలుసు, సో వాళ్ళకు ఆ విధంగా సంరక్షణ కూడా ఇస్తారు వాళ్ళు. సో అందుకే ఇక్కడ భక్తులు కూడా అలా భగవంతుడి పైన ఆధారపడి ఉంటారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి సంరక్షణ ఇస్తారు. దేవతలు అలా ఆధారపడరు, మాకేం అవసరం లేదు, భగవంతుడు మా శక్తి మాకుంది, మేము చూసుకుంటాము. సో భగవంతుడు వాళ్ళని వదిలేస్తారు. సో అందుకే భగవంతుడు ఇలా లీలా చేస్తాడా, ఎప్పటికైనా అర్థం చేసుకోగలిగితే ఎవరైనా అరే భగవంతుడు శరణు తీసుకుంటే, మనం భగవంతుడు మాట వింటే మనకంతా మంచి జరుగుతుంది, వినాలి, భగవంతుడు అందరికన్నా శక్తివంతమైన వాడు అనే విషయాలు మనకు అర్థం చేసుకొని మనం భగవంతుడికి శరణాగతం అవుతే అది మనకి మంచిదన్నమాట. అందుకని భగవంతుడు అంటాడు ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంతో ఈ అధ్యాయం యాక్చువల్లీ ముగుస్తుంది. సో 12వ అధ్యాయం కంప్లీట్ అయింది. సో ఈ సముద్రం అంతన లీల కూడా ఈ అధ్యాయంతోనే ముగుస్తుంది యాక్చువల్లీ. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది ఒక మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మన్వంతరాలు గురించి 13వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. సో అక్కడక్కడ ఏం మనువులు, ఎవరెవరు ఇంకా నెక్స్ట్ మనువులు వచ్చారు, ఆ విషయాలన్నీ 13వ అధ్యాయంలో, భవిష్యత్తులో ఎవరు మనువులు వస్తారు అనే విషయాలన్నీ ఈ 13వ అధ్యాయంలో చర్చించుకుంటాం. అది రేపు చూద్దామంట. సో నేను ఈరోజు ఇక్కడ నిలిపివేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. One second.